ఇంకా ఇప్పుడైతే నైరుతి లింగం దగ్గర నుండి మనం బయలుదేరామండి. ఇంకా ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ అయితే మనము ఇప్పుడైతే అరుణాచలం కొండ అర్ధం దేవకు అయితే వచ్చామండి. ఇదిగోండి, ఇంకా ఇక్కడైతే మనం కర్పూరం వెలిగించి వస్తామన్నమాట. ఇక్కడే పక్కలోనే ఒక దేవస్థానం ఉందండి, మనం అక్కడ కూడా దర్శనం చేసుకునేసి అమ్మన్ టెంపుల్ అండి. ఇక్కడ వచ్చేసి అమ్మ టెంపుల్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం తర్వాత లింగం దగ్గరికి అయితే బయలుదేరుతున్నామండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనము మురుగన్ దేవస్థానానికి అయితే వెళ్తున్నామండి. సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి వెళ్ళే దారిలోనే ఉంటాయన్నమాట, అక్కడ దర్శనం చేసుకుని వెళ్తాము. ఫ్రెండ్స్, మురుగన్ దర్శనం అయితే అయిందండి. ఇప్పుడైతే మనం ఆటోలో బయలుదేరుతున్నాము. చూడండి, ఇప్పుడైతే మనం సూర్యలింగం దగ్గరికి అయితే వచ్చామండి. ఇంకోటి ఏంటంటే మనం చాలాసార్లు అయితే మనం రాత్రిలోనే వచ్చి దర్శనం చేసామండి. రాత్రిలోనే మనము గిరి ప్రదక్షిణ చేసాము. ఇప్పుడు పగుల్లో మనం వచ్చేసి ఇది 3వసారి 4వసారి అనిపిస్తుంది మనం పగుల్లో తిరగడం వచ్చేసి. ఇప్పుడైతే పగుల్లో మనము గిరి ప్రదక్షిణ చేసామంటే లింగం బాగా కనబడుతుంది అన్నమాట. శివలింగం బాగా క్లారిటీగా కనబడుతుంది. సూర్యలింగం చూడండి. ఇంకా లోపలికి వెళ్ళి మేమైతే దర్శనం చేసుకొస్తామండి. ఫ్రెండ్స్ చూడండి, సూర్యలింగం దగ్గర అయితే మంది దర్శనం అంతా అయిందండి. దర్శనం చేసుకొని మనమైతే వెళ్తున్నాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చామన్నమాట. ఇదిగోండి, ఇంకా మన వేణు అయితే చూడండి, ఇంకా సూర్యలింగం దగ్గర నుండి అయితే మనం బయలుదేరామండి. చూడండి, ఇక్కడైతే వరుణలింగం దగ్గరకు అయితే వచ్చామండి. ఇదిగోండి, వరుణలింగం దర్శనానికి అయితే మనం వెళ్తున్నామండి. ఇంకా చూడండి, ఇప్పుడైతే అక్కడ వరుణలింగం దర్శనం చేసుకుని వస్తామండి. ఇంకా వీలున్నా కూడా నేను మొబైల్లో చూపించానండి లింగాన్ని మాత్రము. ఫ్రెండ్స్, మనం వరుణలింగం దగ్గర అయితే దర్శనం చేసుకున్నామండి. అంటే ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్తున్నామండి. ఫ్రెండ్స్ చూడండి, వరుణలింగం దర్శనం అయిన తర్వాత అయితే మనము బయలుదేరుతున్నామండి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చామండి. ఇప్పుడైతే తర్వాత లింగం దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము. నేను అయినంత మీకు డేలోనే ఈ వీడియోలు చూపించాలి అనేసి తీస్తున్నానండి. చూద్దాము ఎంతవరకు అవుతుంది అనేసి. ఇంకా అరుణాచలం ఎవరెవరు వచ్చారు అని చెప్పేసి ఒక కమెంట్ అయితే చేయండి. ఎవరైనా వచ్చుంటే అరుణాచలంకి చాలామంది వచ్చుంటారు. మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా వచ్చారా అనేసి కమెంట్ చేయండి. మనము అర్ధనారీశ్వరి దేవస్థానం దగ్గరికి వెళ్తున్నామండి. అంటే కాస్త ముందుకు పాస్ అయ్యి వచ్చేసామన్నమాట. అన్ననైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళమని చెప్పాము. అన్నే చూపించారు. అర్ధనారీశ్వరి దేవస్థానం దగ్గరికి వెళ్తున్నామండి. చూడండి, ఇంకా దేవస్థానం అయితే క్లోజ్ చేశారు. ఇంకా దేవస్థానం అయితే అర్ధనారీశ్వరి దేవస్థానం క్లోజ్ చేశారండి. ఫ్రెండ్స్, వాయులింగం దగ్గరకు అయితే వచ్చామండి. వాయులింగం దగ్గర ఉన్నామండి. ఇప్పుడైతే ఇదిగోండి అరుణాచలేశ్వరుడి కొండ. ఇప్పుడైతే లోపలకైతే దర్శనానికి అయితే వెళ్తామండి. ఈరోజు మంగళవారం అమావాస్య రోజు మనమైతే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఆటోలో చేస్తున్నామండి. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాము. ఫ్రెండ్స్ చూడండి, మనమైతే ఇప్పుడు కుబేరలింగం దగ్గరకు అయితే వచ్చామండి.
కుబేరలింగం దగ్గరికి అయితే వచ్చామండి. కుబేరలింగం దర్శనం చేసుకుని వస్తాము. అలాగే చూడండి అరుణాచలేశ్వరుడి కొండ. అలాగే ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కుబేరలింగాన్ని దర్శనం చేసుకోవాలండి. రాను ఫ్రెండ్స్, కుబేరలింగం అయితే దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నామండి. ఫ్రెండ్స్, మనం కుబేరలింగం దర్శనం చేసుకొని అయితే బయట వచ్చామండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ తేజు, అక్కడ అత్తమ్మ, వదిన, అను అందరూ వచ్చారండి. ఇంకా దర్శనం చేసుకుని అయితే మనం వెళ్తున్నాము. ఇంకా ఆఖరి లింగం అయితే నైరుతి లింగం ఉందండి, అక్కడికి అయితే వెళ్తున్నాము. అక్కడ దర్శనం అయిన తర్వాత అయితే దర్శనానికి అయితే వెళ్తామండి, అరుణాచలేశ్వరుడి దర్శనానికి. ఇదిగోండి కుబేరలింగం దగ్గర నుండి మనం బయట అయితే వచ్చామండి. ఇంకా ఇప్పుడైతే మనం చివరి లింగం ఈశాన్య లింగం దగ్గరకు బయలుదేరామండి. టైం వచ్చేసి 7 గంటలు అవుతా ఉంది. మనకి ఇంకా 1 అవర్ మాత్రమే ఉంది దర్శనానికి వెళ్ళడానికి. చూద్దామండి. ఇంకా ఇక్కడైతే మోక్ష మార్గం అండి. చాలా అద్భుతంగా ఉంది కదండి. ఫ్రెండ్స్ చూడండి, ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చామండి. ఇంకా దర్శనానికి అయితే వెళ్తాము. రాను ఇంకా మనము అరుణాచలం టెంపుల్ లోపలికి అయితే వెళ్తామండి. ఇక్కడ దర్శనం అయిన తర్వాత అయితే వెళ్తాము. చూడాలండి, 8 గంటల వరకు అయితే లోపలికి వదులుతారు కదా. ఓం నమ శివాయ. ఈశాన్య లింగం దగ్గరకు వచ్చామండి. తర్వాత రాజగోపురం దగ్గరకు వెళ్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్రెండ్స్ చూడండి, మనమైతే అరుణాచలంలో లోపల దర్శనానికి అయితే వెళ్తున్నామండి. మనమైతే ఇక్కడ టికెట్ తీసుకుని వచ్చాము. ఎందుకు ఇక్కడ అయితే దర్శనానికి వదలలేదు, చాలా నిదానంగా వెళ్తున్నారండి. ఇంకా టైం వచ్చేసి చూడండి 7:37 అవుతుంది.